వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఓపెన్ చేస్తే మా తమ్మని స్టోరీ, లవ్ స్టోరీ, ఒక ఆంటీతో లవ్ స్టోరీ. సో మావాడు మంచి ఎడిటర్లా పనిచేస్తున్నాడు, ఫోటోషాప్లో మంచి స్టూడియోలో పనిచేస్తున్నాడు. సో 3 days అయింది జాయిన్ అయ్యి. 1కి వచ్చేసింది ఆంధ్రాలో పెళ్ళి. సో మావాడు ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళేశాడు. సో అక్కడ ఒక ఆంటీ పరిచయం అయింది. ఆంటీతో 3 days చాటింగ్ అండ్ కాలింగ్ అన్నీ జరిగినాయి. ఎంజాయ్ చేశాడు. సో వచ్చేసాడు. ఓపెన్ చేస్తే ఏమైందంటే ఆంటీ కొంచెం బ్రెయిన్ ఎక్కువ వాడి కలికి నెంబర్ కూడా తీసుకుంది. వీడు అక్కడికి వెళ్ళాక, హైదరాబాద్కి వెళ్ళాక మర్చిపోతే ఎట్లా అని. సో మనవాడు వచ్చేసిండు హైదరాబాద్కి. వచ్చేసాక రోజు కాల్ చేస్తే బిజీ బిజీ అని చెప్పేస్తున్నాడు. చిరాకు పడుతున్నాడు, కాల్ ఎత్తట్లేదు, కథం బిజీ అని చెప్పేస్తున్నాడు. ఆంటీ 4th day ఏం చేసింది, కలికి ఫోన్ చేసి మరి మావాడు ఏం చేస్తాడో అది ఇదని మాట్లాడితే ఖాళీగానే ఉన్నాడు, ఫోన్ ఇవ్వనా అని అంటే ఇచ్చింది. కథం ఆంటీ ఏమంటుంది, ఫోన్ చేస్తే ఎత్తట్లేవు, ఏంటిదయ్యా, ఏమైంది సంగతి, ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే వీడు ఒకటే మాట అన్నాడు, నువ్వు ఆంటీవి కదా, నేను ఎట్లా పెళ్ళి చేసుకుంటాను, నువ్వు నాకేం సంబంధం లేదు నీతోని, అక్కడ జస్ట్ ఫోటో స్టూడియోకి వచ్చిన నీతో మాట్లాడినా చాటింగ్ చేసిన అంతేగాని ఇంకేం లేదు అని వీడు ఓపెన్ చేస్తే ఆంటీ ఏమన్నదంటే పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చింది మావానికి. ఏమన్నదంటే, నువ్వు అంటే నాకు ఇష్టం, సో నువ్వు ఓకే అంటే మా ఆయనను కూడా చంపేసి వస్తాను అని అంటున్నది. ఇక మావాడు ఏం చేయాలో ఇప్పుడు మీరే చెప్పాలి. మావాడు కొంచెం బ్రేకింగ్లో, షాకింగ్లో ఉన్నాడు. సో కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో, మా తమ్ముడు ఏం చేయాలో. రైట్, మరి రేపు మళ్ళీ ఇంకొక తమ్ముని స్టోరీ కూడా చెప్తాను. రైట్, మరి బాయ్.